వెల్కమ్స్ టు అమ్మమ్మ స్కూలం. మీరు ఎలా ఉన్నారండి? మేము చాలా బాగున్నాం. ఈరోజు ఎర్లీ మార్నింగ్ చూడండి కాకులను చూపిస్తున్నాను. 1 బై 1 అలాగా 3 లైన్‌గా వచ్చి తినేసి వెళ్ళిపోతున్నాయండి. ఫస్ట్‌ది వెళ్ళిపోయింది. సెకండ్ వచ్చింది. అది వెళ్ళింది మళ్ళీ థర్డ్ వన్ వస్తుంది. ఇక అలా లైన్‌గా వస్తూ ఉంటాయండి. అలా వచ్చి వెళ్ళిపోయిన తర్వాత పైకి వెళ్ళి మనవడు జెత్వికి పూలు కోసుకొచ్చాడు. నేను కూడా కిందకి వెళ్ళి మందార పూలు అవి కోసుకుని తీసుకొచ్చుకున్నానండి. ఆ తర్వాత పూజకి రెడీ చేసుకున్నాను. చూడండి శంకు పూలు అవి ఎక్కువగా వస్తే కింద పటాలకి మాలగా కట్టి వేశానండి. మందార పూలు ఆవిడతో పెట్టుకుని పూజ చేసుకున్నానండి. ఈరోజు బ్రేక్ఫాస్ట్ అది షూట్ చేయలేదులేండి. ఇడ్లీ సాంబార్ అండి. ఈరోజు మా పాప మనవరాళ్ళు ఇద్దరు కూడా వచ్చారు. ఏం కూర అంటే మనవాడు ఫ్రాన్స్ అన్నాడు. సరే మా బాబులు ఇంక ఇన్స్టాల్లోనే దీంట్లో ఆర్డర్ పెట్టాడండి. అవి వచ్చినాయి. మరలా మా అమ్మాయి ఫిష్ ఫ్రాన్స్ తీసుకుని వచ్చిందండి. ఆ ఫిష్ ఫ్రై, ఫిష్ పులుసు, రొయ్యల కర్రీ చేశానండి. ఈలో పిల్లలు ఐస్ క్రీమ్ తింటామని చెప్పి ఐస్ క్రీమ్ తెప్పించుకుని తిన్నారండి. అది ఐస్ క్రీమ్ అది పూర్తి చేసినాక చేపలని రొయ్యలు అది క్లీన్ చేసి తీసుకొచ్చిందండి. అవన్నీ మరలా క్లీన్ చేసుకుని ఫిష్ మ్యాగ్నేట్ చేసుకున్నానండి. అల్లం వెల్లుల్లి ధనియాలు మసాలా పొడి అవి వేసి కొంచెం కార్న్ ఫ్లోర్ కూడా వేసి కలిపేసేసి పక్కన పెట్టుకున్నాను ఫ్రై కోసం. కొన్ని పులుసు పెట్టానండి. ఈ ముళ్ళు అవి ఉంటాయి అని చెప్పి చేపలు ఇష్టంగా తినరులే పిల్లలు అని చెప్పి మనవడని చిన్న మనవరాలు సరే ప్రాన్స్ కర్రీ చేశానండి వాళ్ళ కోసం. అది చూడండి ప్రాన్స్ కర్రీ కూడా యాడ్ చేశాను. అది షూట్ చేయలేదండి. మామూలుగా ప్లేట్లో పెట్టినప్పుడు చూపించాను. ఓన్లీ ఫిష్ ఫ్రై ఒకటే షూట్ చేసామన్నమాట. అది ఈరోజుకైతే ఇంతేనండి. రేపు మరలా ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తానండి. వీడియోలు నచ్చుతున్నాయండి. నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వాడు ఎమ్మీగా ఉందని చెప్తున్నాడు. ఫ్రై చేస్తే పెద్ద మనవరాలు అడుగుతుంటేను ముళ్ళు లేదులేమ్మ తినంటే ఎమ్మీగా ఉందంట చూపిస్తున్నాడు. అదే ఈరోజంతా పిల్లలతో కాలక్షేపం బాగా జరిగిపోయిందండి. ఇక ఈరోజుకైతే ఇంతేనండి. మళ్ళీ ఒక వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ అండి.